హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. రాజ్యాన్ని పరిపాలించే రాజు బలవంతుడైతే ప్రజలకు ఆయన ఏ విధంగా న్యాయం చేయగలడు? ప్రజలకు వచ్చినటువంటి కష్ట నష్టాలను ఏ విధంగా తీర్చాలి? మనల్ని చక్రవర్తిగా ఎన్నుకున్న ప్రజలకు మనం ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అని రాజు ఆలోచించాలి గానీ, అలా కాకుండా తనకంటే ముందున్నటువంటి రాజు ఎటువంటి వాడు, అతని గురించి వివరాలన్నీ ప్రజలకు చెప్తూ ఉంటే, ఈయన రాజుగా ఉన్న కాలం మొత్తం ఆయన గురించే చెప్పుకుంటూ పోతుంటే, ఈయన రాజ్యం అయిన తర్వాత, ఈయన అధికారం చేపట్టిన తర్వాత మరి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేశాడో దాని మీద ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, 2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థిక పురోగతి చెందడానికి ఆయన ప్రభుత్వం ఏ విధంగా సహాయపడిందో మనందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే వారి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు కానీ, ప్రజలకు నూరిపోసిన మాటలు కానీ, ప్రజలందరూ దానిని నిజమేనేమో అని నమ్మి నిజంగా 2024లో చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. ఎందుకంటే వారిచ్చిన హామీలు కూడా అటువంటివి. అయితే చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా గెలిచారా? ఇంకేమైనా కారణాల వల్ల విజయం సాధించారు అనేది పక్కన పెడితే, ఈయన రాజు అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పాత రాజు ఎంత బలవంతుడో మళ్ళీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఈరోజు కూడా అధికారం చేపట్టి 8 నెలలు అవుతూ ఉంటే ప్రతిరోజు ఏ మాట మాట్లాడినా, ఒక చిన్న కార్యక్రమం చేపట్టినా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు అని ప్రతిరోజు వారి 100 మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి బలమేంటో ఇంకా 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 ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ప్రజలను కూడా నిజంగా ఇప్పటికీ ఒక ఐడియాకి వచ్చేసారు. నిజంగానేమో జగన్మోహన్ రెడ్డి ఇంత బలవంతుడా, ఆయనను మనం అనవసరంగా ఓడించుకున్నామని ఈ అధికార ప్రభుత్వమే ప్రజలకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే అనేక హామీలు, కొన్ని వందల హామీలు ప్రజలకు హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటిని గాలికి వదిలేసి సంపద సృష్టించేది నేనే తమ్ముళ్ళు, క్వాలిటీ మద్యం మీరే తాగాలి తమ్ముళ్ళు, నిరుద్యోగాన్ని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి గారిని నేను సంపద సృష్టించి కొన్ని లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తానని అనేక మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులను వారి అభ్యున్నతికి, వారు ఆర్థిక అభివృద్ధికో లేకపోతే వారి భవిష్యత్తుకో సహాయపడినటువంటి ప్రభుత్వం అదంతా తీసేసి తెలుగు మీడియంలోనే మీరు పేదవారు చదువుకోవాలనే విధంగా ముఖ్యమంత్రి, రాజు లేకపోతే మంత్రి ఇంకొకరు మాట్లాడుతూ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం కూడా తప్పే అనే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలలో ఒక విధంగా ఇప్పటికే 100% జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సానుభూతి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన ఉండుంటే ఈరోజు పేద, బడుగు, బలహీన వర్గాలకు మనకు సంక్షేమ పథకాలు అందించేవాడు. నిజంగా కొంతమంది మిత్రులు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏంటా చర్చ అంటే, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పేశారు, నేను పథకాలు ఇవ్వలేను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను. రాష్ట్రాన్ని మీరు ఏమి అభివృద్ధి చేస్తారు? 8 నెలల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు? అప్పు చేసుకుంటూ పోయి ఈ అప్పును ప్రజల మీద నెడుతూ మరి పేదవాడి అభ్యున్నతికి, వాడి భవిష్యత్తుకు, వాడి పిల్లల భవిష్యత్తుకు కనుక ఏదో ఒక రూపంలో, పథకాల రూపంలో ప్రభుత్వాలు పేదవాడిని ఆదుకోకపోతే వారు ఎలా ఒక జీవితాంతం సొంత ఇంటిని కట్టుకోవాలి అన్న ఆశతో ఉండే పేదవాడికి ప్రభుత్వం సహాయం చేయకపోతే వాడి సొంత డబ్బుతో ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందా? ఇటువంటి పేదవాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది లేరు? అనేక కులాల పరంగా చూసినప్పటికీ ఒక కులంలో 10% మంది అత్యున్నత స్థాయికి వెళ్తే 90% మంది ఇప్పటికి కూడా పేదవారిగానే మగ్గిపోతూ ఉన్నారు. ఇటువంటి వారిని ఎదగాలని, వారి పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు సహాయపడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి వారికి సంక్షేమ పథకాలు అందించినట్టు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి సంక్షేమ పథకాలు అందించినట్టుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకపోతే ప్రజలు ఎలా అభివృద్ధి చెందుతారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రశ్నలాగా మారిన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కంటే డబుల్ ఇస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పేదవాడి అభ్యున్నతికి, భవిష్యత్తుకు ఎదగడం కోసం పాటు పడటం లేదు. ఉన్నవాడి పిల్లలను,
అలాగే వారికి కావాల్సినటువంటి అమరావతిని అభివృద్ధి చేసుకోవడం కోసమే ప్రయత్నిస్తూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం దీనిని ఏ విధంగా ఎదుర్కొంటుందని చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.